కడప జిల్లా పులివెందులలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు హల్చల్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ను వెంబడించారు. పులివెందులలో కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వెళ్తుండగా సునీల్ యాదవ్ కారును అవినాష్ అనుచరులు అనుసరించారు. దీంతో పులివెందుల పిఎస్లో సునీల్ యాదవ్ కుటుంబం ఫిర్యాదు చేసింది. అవినాష్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. రెండు 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ను పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై వచ్చిన ఆయన పులివెందులలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వివేకానందరెడ్డి వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలతో సునీల్ కుమార్ యాదవ్ పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయన్ను సిబిఐ అధికారులు విచారించారు. అయితే విచారణలో సునీల్ కుమార్ యాదవ్ కీలక విషయాలు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన వెంట అవినాష్ రెడ్డి అనుచరులు వెంబడించారనే ప్రచారం జరుగుతోంది. కడప జిల్లా పులివెందులలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు హల్చల్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ను వెంబడించారు. పులివెందులలో కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వెళ్తుండగా సునీల్ యాదవ్ కారును అవినాష్ అనుచరులు అనుసరించారు. దీంతో పులివెందుల పిఎస్లో సునీల్ యాదవ్ కుటుంబం ఫిర్యాదు చేసింది. అవినాష్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, కడప జిల్లా పులివెందులలో గతంలో చోటు చేసుకున్నటువంటి ఏదైతే ఏందో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు చేసినటువంటి సంబంధించినటువంటి వ్యక్తులలో ప్రధానంగా ఉండేటటువంటి సునీల్ యాదవ్ పైన నిన్న రాత్రి ఏదైతే అతనిని వెంబడించి అటాక్ చేసేటటువంటి పరిస్థితి నెలకొంది. వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో పవన్, లోకేష్ వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది సునీల్ యాదవ్ ను వెంబడించి అటాక్ చేసేటటువంటి ఘటన అనేటువంటిది రాత్రి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్ యాదవ్ తనకు సంబంధించినటువంటి అంటే తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో భార్యతోనూ కుటుంబ సభ్యులతో నిన్న రింగ్ రోడ్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయానికి పెళ్లి రోజు సందర్భంగా వెళ్ళినటువంటి నేపథ్యం తిరిగి వస్తుండగా జగన్మోహన్ రెడ్డి మామ అయినటువంటి ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ సమీపంలో ఈ ఎవరైతే ఈ సునీల్ యాదవ్ ను వెంబడించి అటాక్ చేసేటటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A1 గా ఉన్నటువంటి ఈ సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈ సునీల్ యాదవ్ ఇటీవల కాలంలో అంటే జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ బెయిల్ పైన ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ప్రెస్ మీట్లు పెట్టి తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఈ కేసులో అప్పటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరికించారనేటువంటిది కూడా ఇటీవల కాలంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సునీల్ యాదవ్ పైన రెక్కి నిర్వహించారనేటువంటిది కూడా ఇటీవల వార్తల రూపంలో కావచ్చు, అలాగే జరిగినటువంటి ఘటనలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సునీల్ యాదవ్ A1 గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ను ఎటువంటి పరిస్థితుల్లో అటాక్ చేయాలనేటువంటి నేపథ్యంలోనే నిన్న వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో పవన్ కుమార్, లోకేష్ ఈ సునీల్ యాదవ్ పైన అటాక్ చేయడానికి ఒక రెక్కి నిర్వహించి అటాక్ చేసేటువంటి నేపథ్యంలోనే ఈ సునీల్ యాదవ్ తప్పించుకొని ఇంటికి చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకు ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఈ సునీల్ యాదవ్ DSP మురళీ నాయక్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే సునీల్ యాదవ్ DSP ఫిర్యాదు చేయడంతో DSP మురళీ నాయక్ సునీల్ యాదవ్ ను స్టేషన్ కు పిలిపించి విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఆ సునీల్ యాదవ్ DSPకి ఫిర్యాదు రూపంలో చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్ గా ఈ ఘటన జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా DSP మురళీ నాయక్ విచారణ రూపంలో విచారించి అందుకు సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.